అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో దిక్కు మాత్రం ఆయన ఒక్కడే. పరిచయం చేశాననే బాధ్యతో లేదంటే శ్రీదేవిపై ఉన్న అభిమానమో తెలియదు గాని జాన్వీ పూర్తి బాధ్యత బోని కపూర్ కంటే ఎక్కువగా తీసుకున్నారు ఓ నిర్మాత. ఆమె ఎప్పుడు ఫ్లాప్ లో ఉన్నా నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నిర్మాత? ఏళ్లు గడుస్తున్నాయి కానీ జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో కోరుకున్న హిట్ మాత్రం రావట్లేదు. 2018లో ధడక్ సినిమాతో ఆమెను పరిచయం చేశారు కరణ్ జోహార్. ఆ తరువాత ధర్మ ప్రొడక్షన్ లోనే గోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ లాంటి సినిమాలు చేశారు. అయితే హిట్స్ లేక స్టార్ కిట్ అయినప్పటికీ కెరియర్ పరంగా వెనకబడిపోయారు జాన్వీ. ఒక హీరోయిన్ కు సక్సెస్ అనేది చాలా కీలకం. ఈ విషయంలో జాన్వీ వెనకబడి ఉన్న సమయంలో కరణ్ జోహార్ ఆమెకు అండగా నిలబడుతున్నారు. ఫ్లాప్లతో సంబంధం లేకుండా కరణ్ జోహార్ తన బ్యానర్లో జాన్వీకి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. మొన్నొచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారి కూడా కరణ్ బ్యానర్లోనే వచ్చింది. అంతెందుకు, దేవరను హిందీలో రిలీజ్ చేసింది ఈయనే. జాన్వీ కపూర్ ఫ్లాప్లను పట్టించుకోకుండా ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు కరణ్. టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో తాను నిర్మిస్తున్న భారీ యాక్షన్ డ్రామాలో కూడా జాన్వీ కపూర్ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు కరణ్ జోహార్. ఈయన అండతో తన కెరియర్ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ బ్యూటీ. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.